నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కమిషనర్ వైవో నందన్ నిర్వహించారు. అర్జీదారుల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ, ఇరిగేషన్, కార్పొరేషన్, దేవాదాయ శాఖలకు సంబంధించిన స్థలాలను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సహకారంతో ఇప్పటికే నగర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. గ్రీవెన్స్కి మొత్తం 35 వినతులు అందినట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సరే మేము చేసేదంటే ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా ఇప్పటి వరకు 35 మంది వివిధ సమస్యలపైన సర్వీసులకు సంబంధించి వినతి పత్రాలు సమర్పించున్నారు. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి అత్యధికంగా 13 రిప్రజెంటేటివ్స్ ఇస్తున్నారు. అంటే టౌన్ ప్లానింగ్లో ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒకరి స్థలంలోకి మరొకరు ఎంక్రోచ్ అయిపోయి గోడ కట్టడము, లేదా ఒకరి స్థలంలోకి మరొకరు ఎంక్రోచ్ అయిపోయి ఇల్లు కట్టడము. సో ఆ విధంగా డీవియేషన్స్ వల్ల కట్టినప్పుడు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వారు వచ్చి అర్జీలు సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, అందరూ కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్, అది ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ముఖ్యంగా పబ్లిక్ ల్యాండ్స్ని ఎంక్రోచ్ చేయొద్దు. ప్రభుత్వ స్థలాలను కానీ, అది ఇరిగేషన్ కానీ, R&B కానీ, లేదా మున్సిపల్ ల్యాండ్ కానీ, లేదా ఎండోమెంట్ కానీ, ఏ ప్రభుత్వ స్థలాలని ఆక్రమించినా సరే వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు గౌరవ పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఇటు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయల స్థలాలని ఈ కబ్జాదారుల చెర నుండి విముక్తి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. వందల కోట్ల రూపాయల ఆస్తులను కాపాడారు అధికారుల యొక్క సహకారంతో. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలను కనుక ఆక్రమించినట్లయితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రభుత్వ స్థలాల్లో కూడా ఒకరి యొక్క సైట్లోకి మరొకరు ఎంక్రోచ్ అయిపోవడము, కాంపౌండ్ వాల్స్ కట్టడము, అదేవిధంగా వారి యొక్క ప్రైవేట్ సైట్కి దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్స్ ఇల్లు కట్టడం జరుగుతూ ఉంది. ఇటువంటివి మా నోటీస్కి వచ్చినప్పుడు వెంటనే వాటి మీద సరైనటువంటి విచారణ చేసి వారి మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి, ఇటువంటివి ఎవరు కూడా చేయకూడదని, అటువంటి వాటిని సపోర్ట్ కూడా చేయరాదని చెప్పి మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు PM సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు EMI కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 29995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.